ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రేపు ప్రభాస్ సార్ బర్త్డే ఉంది కాబట్టి ప్లస్ సూర్య సార్ బర్త్డే ఉంది కాబట్టి నేను 3D టైప్లో చేశాను. డెమో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా. రేపు ప్రభాస్ సార్ది బర్త్డే ఉంది కాబట్టి ప్లస్ సూర్య సార్ది కూడా ఉంది రేపు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు 3 ప్రాజెక్ట్ ఇస్తాను. నేను ఆ లైట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు త్రీ ప్రాజెక్ట్ అనేది నేను ఇస్తాను. ఓకే, 3 ప్రాజెక్ట్ ఎందుకంటే ఎంబీ ఎక్కువ అవుతుంది, ఇంకోటి మెంబర్షిప్ అడుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇంపుట్ కావు. అందుకోసం 3 ప్రాజెక్టులు అనేది ఇచ్చిన నేను. ఓకే, న్యూ 3D ప్రాజెక్ట్ ఒకటి ఉంది, బర్త్డే అని రాసిన నేను. ఓకే, మీరు 30 సెకండ్స్ ఏదైతే ఉందో అది వదిలేసి 22 ఉంది కదా, ఆ 22ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీరు సింపుల్గా ప్లస్ ఐకాన్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకొని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ 7 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసి ఈ 30 సెకండ్స్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, ఒక నిమిషం పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఈ 12 సెకండ్ ఏదైతే ఉందో 3D ప్రాజెక్టు బర్త్డే అని ఇచ్చిన నేను. ఓకే, ఇవి కూడా కాపీ చేసుకోండి. ఓకే, ఒక నిమిషం ప్లస్ ఐకాన్ చేసుకోండి, సెలెక్ట్ ఆల్ లేయర్స్, మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ తీసుకొని కాపీ 6 లేయర్స్. ఓకే, మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత 30 సెకండ్స్ మనకి ఏదైతే ఉందో అక్కడికి మళ్ళీ రండి. ఓకే, నేను చెప్తాను. ఓకే, అది ఓపెన్ చేసుకొని మీరు ఎక్కడ పేస్ట్ చేస్తారంటే ఇక్కడ 10 సెకండ్ 5 మిల్లీ సెకండ్ ఉంది కదా, అక్కడికి వచ్చి మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఒకసారి మీరు కెమెరాను ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకొని మళ్ళీ అదే కెమెరా నొక్కితే ఈ లైన్స్ అనేది పోతుంది. ఓకే, ఫస్ట్ నుంచి చూడండి, ఇలాగైతే ఉంటుంది వీడియో. ఓకే, హ్యాపీ బర్త్డే అని ఉంటుంది, చూపిస్తాను. ఫస్ట్ ప్రభాస్ సార్ వస్తాడు, తర్వాత హ్యాపీ బర్త్డే, తర్వాత మళ్ళీ ప్రభాస్ సార్ వస్తాడు, తర్వాత ప్రభాస్ అని ఉంటుంది, హ్యాపీ బర్త్డే ప్రభాస్ అని ఉంటుంది. ఓకే, ఇవన్నీ నేను పిఎన్జి రూపంలో ఉండాలి మీకు. వేరే ఇక్కడైతే న్యూ ఫిల్మ్ ఉంది కదా, కల్కి నుంచి ఈ ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను, బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇవరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు అది సూర్య సార్ ఉంది కదా, సూర్య సార్ది మీకు ఒకవేళ మీ ఫొటోస్ ఏదైనా పెట్టుకొని చేసుకోవాలనుకుంటే మీరు దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకే, ముందు కెమెరా ఆన్లోనే ఉంచుకోండి. ఆన్లోనే ఉంచుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ ప్రభాస్ సార్ ఫోటో ఉంది కదా, ఒక్క నిమిషం ప్రభాస్ సార్ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది. ఓకే, నేనైతే సూర్య సార్ది నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లేకుండా కావాలంటే ఫోటో రూమ్ యాప్ ఇంతకుముందే నేను ఇచ్చిన, కావాలంటే టెలిగ్రామ్లో చెక్ చేసుకోండి, పిన్ చేసి పెట్టాను. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. ఒకవేళ మీకు హెడ్ అవి కట్ అయినట్టుంటే దానిపైన ట్యాప్ ఇచ్చి కింద ఎడిట్ షేప్ ఉంటుంది, దాన్ని తగ్గించుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ సార్ ఉంది కదా, ఇక్కడ ప్రభాస్ సార్ని ఇక్కడ ఇంకో ఫోటో కూడా యాడ్ చేద్దాం, సూర్య సార్ది. ఓకే, ఇదైతే నేను తీసుకుంటున్నా. ఓకే, పర్ఫెక్ట్ వచ్చేసింది ఇది. ఇలాగైతే చేసుకోండి మీరు. ఓకే, ఇక్కడ ప్రభాస్ సార్ కూర్చున్న ఫోటో ఉంది కదా, దానిపైన ట్యాప్ ఇవ్వండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు సూర్య సార్ది ఏదైనా కూర్చున్న ఫోటో ఉంటే ప్లస్ ఐకాన్ చేసుకోండి. పర్ఫెక్ట్. ఇంకొంచెం మీరు పెద్దగా అలా అంటే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇట్లా పైకి తీసుకోండి. ఓకే, ఇప్పుడైతే కూర్చున్నట్టు సెట్ అయింది. ఓకే, అలా అనమాట. ఇవన్నీ ఇలాగే చేసుకోండి మీరు. ఇక్కడ ప్రభాస్ సార్ ఇంకో ఫోటో ఉంది కదా, ఇంకో ఫోటో ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ పిఎన్జి రూపంలో లేకుండా ఉన్న ఏవైనా సరే మనకు
ఓకే, ఇదైతే ఉంది. దీనిపైన మళ్ళీ ట్యాప్ ఇచ్చి ఎడిట్ షేప్లోకి వెళ్ళి పైన హెడ్ కట్ అయింది కదా, తగ్గించుకుందాం. తగ్గించుకుంటే ఇలాగైతే ఉంటుంది. తర్వాత పెంచుకోవాలంటే మళ్ళీ దానిపైన ట్యాప్ ఇచ్చి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కింది నుంచి 2 డబ్బా సెలెక్ట్ చేసుకొని ఇలా పెంచుకోవచ్చు. ఓకే, తర్వాత పైన XYZ ఉంది కదా, XYలోకి వెళ్ళి ఇలా పైకి అయినా తీసుకోండి. ఇలా మీకు ఎలా కనిపిస్తుందో, ఎలా అయితే ఉంటుందో అలాగే మీరు చేసుకోవాలి. ఓకే, ఇక్కడైతే ఇంకో ఫోటో ఉంటుంది, ఒకటి ఫోటో ఉంటుంది ఇక్కడ ప్రభాస్ సార్ది. అక్కడికి వచ్చి వేరే ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు మనం. నేను సపోజ్ ఇది తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఇదిగా ఉంది కాబట్టి. ఓకే, ఇదైతే పైకి తీసుకెళ్దాం కొంచెం, ఇలాగైతే ఉంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు లుక్ మంచిగా ఉంటుంది. ఓకే, ఇలాగైతే వస్తుంది. తర్వాత కింద హ్యాపీ బర్త్డే అని ఒక టేబుల్ పెట్టినాను నేను. ఇదైతే ఇలా ఉంటుంది. మీ ఫొటోస్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి. ఓకే, ఈ ప్రభాస్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ ప్రభాస్ అనేది తీసేసి మీరు నేను పిక్సెల్ ల్యాబ్లో నేను ఈ ప్రభాస్ అనేది ఆ హౌస్కి నేను సెట్ చేసి పెట్టిన. ఒకవేళ మీకు అది కావాలనుకుంటే పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి చేసుకోండి. ఓకే, నేనైతే ఇదైతే ఇలాగైతే ఉంటుంది. మీరైతే పైన ఎక్స్పోర్ట్ బటన్ చేసి ఫుల్ మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మీరు ఇంకా కొంచెం బెటర్గా చేసేలాగా నేను చూసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వీడియో అయితే బెటర్గా చేయాల్సి వస్తుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.